హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే తెలంగాణ స్పెషల్ సర్వాపిండి. ఈ సర్వాపిండి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తెలంగాణలో చాలా ఫేమస్ ఫుడ్ ఇది. ఈ ప్రాసెస్ ఇది ఎలా చేసుకోవడం అనేది ఇప్పుడు చూసేద్దాం. ప్రాసెస్ ఏంటనేసి సర్వాపిండికి కావాల్సినవి ఒక పెద్ద ఆనియన్. సర్వాపిండిలో ఈ ఆనియన్ అనేది చాలా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 6 మిర్చి తీసేసుకున్నాను. ఈ మిర్చి అనేది బాగుంటుంది. చిన్న చిన్నగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు, లేదంటే కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి అయినా వేసుకోవచ్చు. ఇందులో కరివేపాకు అనేది చాలా చాలా బాగుంటుంది. కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సర్వపిండిలోకి. 1 కప్పు పల్లీలు తీసుకుంటున్నాను. మీరు పల్లీలతో పాటు నువ్వులు తీసుకోవచ్చు, ఇంకా శనగపప్పు కూడా తీసుకోవచ్చు. ఇవి అన్నీ కలిపి వేసుకోవచ్చు, లేదంటే నువ్వులు పల్లీలు ఇలా మీ ఇష్టంలో తీసుకోవచ్చు, ఏదైనా బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, ఇందులోకి కట్ చేసిన మిర్చి, ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్. ఇందులో ఆనియన్ టేస్ట్ అనేది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇందులోకి నేను శనగపప్పు కూడా తీసుకున్నాను, పల్లీలు, ఇందులోకి కొంచెం జీలకర్ర, జీలకర్ర కూడా తీసేసుకోవాలి. నేను వాటర్ అనేది కొంచెం హీట్ చేసి పెట్టేశాను. సర్వపిండిలోకి కొంచెం వాటర్ హీట్ చేసేసుకుంటేనే బాగుంటుంది సర్వపిండి అనేది. ఇప్పుడు కొంచెం కొంచెం ఈ విధంగా కలుపుతూ వాటర్ పోస్తూ కలపాలి. ఇలా 1 స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసేసుకున్నాను. ఇలా కొన్ని వాటర్ పోస్తూ కలిపేసుకోవాలి, మంచిగా కలిపేసేసుకోవాలి. ఇలా కొన్ని వాటర్ పోస్తూ కలిపేసుకోవాలి. కలుపుకున్న పిండి ముద్ద అనేది ఈ విధంగా ఉండాలి. ఇది ఇలా ఒక ఫింగర్ పడితే ఈ విధంగా వెళ్ళాలి. ఇలా అయితే పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకోవాలి. ఫస్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఒక 1.5 టేబుల్ స్పూన్ తీసుకోండి ఆయిల్ అనేది ప్యాన్లోకి. నెక్స్ట్ ఒక పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా రౌండప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా వత్తుకోవాలి అంతే. ప్యాన్కి ఈ విధంగా ఈజీగా ఇలా వత్తుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒత్తేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇటు కావాలి అంటే సన్నమైనా పెట్టుకోవచ్చు, లేదా కొంచెం మందంగా అయినా పెట్టేసుకోవచ్చు. ఎలా అయినా కూడా బాగుంటుంది. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల త్వరగా కాలుతుంది సర్వపిండి అనేది. నేను ఇంకొక ప్యాన్ తీసేసుకున్నాను. ఇందులోకి ఇది కొంచెం పెద్దది కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఆయిల్ అనేది. ఒక పిండి ముద్దను తీసేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి అంతే. ఇలా సన్నగా కావాలనుకుంటే సన్నగా, లావుగా కావాలనుకుంటే లావుగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు.
ప్యాన్ పెట్టుకోవడం వల్ల అంటుకోదు, ఈజీగా వచ్చేస్తుంది, చక్కగా కాలుతుంది సర్వపిండి అనేది. ప్యాన్స్ అనేది పర్ఫెక్ట్, సర్వపిండి గిన్నెల కన్నా కూడా ప్యాన్స్ అనేది బాగుంటాయి. హోల్స్ చేసేసుకుందాం. అంతే, చాలా సింపుల్గా ఈజీగా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. మధ్యలో సర్వపిండిని ఒకసారి చెక్ చేసేసుకోవాలి. కొంచెం మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకుంటే బెటర్. ఇప్పుడు సర్వపిండిని ఈ విధంగా స్టవ్ పై పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకోవాలి. కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం స్లోగానే కాల్చుకోవాలి. ఇలాగైతేనే బాగుంటుంది. ఒకటి చక్కగా కాలిపోయింది. 5 to 6 minutesలో చాలా సింపుల్గా తీసేసి పెట్టేసేయచ్చు. సర్వపిండిని ఇలా కొంచెం సైడ్స్కి తిప్పుతూ కాల్చేసుకోవాలి. ఇటు సైడ్ కాలే కదా, ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా తిప్పుతూ కాల్చుకోవడం వల్ల అన్ని వైపులా చక్కగా కాలుతుంది. ఈ విధంగా చక్కగా కాలిన సర్వపిండిని ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. కొంచెం రెడ్ కలర్ ఈ విధంగా బాగా కాలింది కదా, కొంచెం రెడ్ కలర్ కావాలి అంటే ఒక 2 minutes ఇదే ప్యాన్లో ఉంచేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా ఈజీగా చేసుకునే సర్వపిండి అనేది రెడీ అయిపోయింది. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.